హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం కర్ణాటక రాష్ట్రంలోని హసన్ నగరంలో గల మహారాజా పార్కును మీకు ఎక్స్‌ప్లోర్ చేయదలిచాను. ఇది సాధారణ పార్కే అనుకుంటారేమో, కానీ ఈ పార్కుకు ఒక ప్రత్యేకత కలదు. అదేమిటంటే, ఈ పార్కులోనికి ప్రవేశిస్తే మనం మరో లోకంలోనికి వెళ్ళినట్లనిపిస్తుంది. అంతగా ఆశ్చర్యం కలిగించే ప్రదేశం ఇది. ఇక్కడి ప్రకృతి రమణీయత ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఆస్వాదించండి మరి. సూర్యరశ్మి నేలపై పూర్తిగా పడనంతగా ఇక్కడి చెట్లు ఆకాశాన్ని అల్లుకున్నట్లుగా పచ్చదనంతో మనకు ఇక్కడ ఆహ్లాదాన్నిస్తుంది. ఇక్కడ గ్రీనరీని అంత బాగా మెయింటెనెన్స్ చేస్తున్నారు. ఈ విషయాన్ని ఈ వీడియో చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను. పచ్చదనం పరుచుకున్నట్లుగా ఈ పార్కు ప్రకృతి ప్రేమికులకు స్వాగతం పలుకుతూ ఉంది. మనం నేల మీద నడుస్తూ ఉంటే మన పైన మేఘంలాగా చెట్లు అల్లుకొని ఉంటాయి. ఆ చెట్లు మధ్యలో నుంచి సూర్యరశ్మి మినుకు మినుకుమంటూ మన కనులకు కనువిందు చేస్తుంది. చూడండి, ఈ గ్రీనరీ ఎంత అద్భుతంగా ఉందో. ఇది ఒక అందమైన ప్రశాంతమైన పబ్లిక్ పార్క్. ఇది విహారయాత్రకు చక్కని ప్రదేశం. ఇది కుటుంబంతో కలిసి ఆనందంగా గడపటానికి అనువైన ప్రదేశం. ఇది దశాబ్దాలుగా సందర్శకులను కట్టిపడేసే నిర్మలమైన పచ్చని ప్రదేశం. ఈ పార్కులోనికి ప్రవేశించిన తరువాత అక్కడ ప్రకృతిని చూసి మనం తన్మయత్వం చెందుతాము. మీరు ఈ పార్కును సందర్శించినప్పుడు అది కేవలం ఒక ఉద్యానవనము కంటే ఎక్కువ అని మీరు గ్రహిస్తారు. ఇది హసన్ నగరం యొక్క సారాంశానికి ప్రవేశ ద్వారం మరియు దాని సహజ వైభవంకు ఒక నిదర్శనం. ఈ పార్కు ఓపెనింగ్ టైమింగ్స్ ఉదయం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఓపెన్ చేయబడి ఉండును. ఈ పార్కుకు ఎంట్రీ టికెట్ అంటూ ఏమీ లేదు, ఉచితమే. ఈ పార్కులో సాధారణంగా వీకెండ్స్లో మరియు పబ్లిక్ హాలిడేస్లో మరింత సందడి వాతావరణం మనకు కనువిందు చేస్తోంది అనుటలో అతిశయోక్తి లేదు. ఈ హసన్ నగరంకు చేరుకోవాలంటే ముందుగా మన తెలుగు రాష్ట్రాల నుండి బెంగళూరు లేదా మైసూర్ చేరుకోవాలి. అక్కడ నుండి హసన్ నగరంకు ఈజీగా మనం రీచ్ అవ్వవచ్చు. హసన్ బస్టాండ్ లేదా రైల్వే స్టేషన్ నుండి షేర్డ్ ఆటోలో ఈ పార్కుకు ఈజీగా మనం చేరుకోవచ్చు. ఈ హసన్ నగరానికి సంబంధించిన మిగతా టూరిస్ట్ వీడియోలు నా యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. వాటిని కూడా వీక్షించండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.